అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో తులారాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మొదటిగా తులారాశి వారికి అధిపతి శుక్రుడు అవుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం స్వతహాగా 4 గ్రహాల కదలిక ఏ విధమైన ప్రభావాన్ని ఫలితాలని ఇవ్వబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ 4 గ్రహాలు ఏమనగా గురుడు, శని, రాహువు, కేతువు. మిగతా గ్రహాల యొక్క కదలిక కూడా ఉంటుంది, కానీ ఆ గ్రహాల కదలిక తక్కువ సమయం పాటు ఉండడం వల్ల దాన్ని అంతగా పరిగణనలోకి తీసుకోం. ఈ 4 గ్రహాల కదలిక మానవాళిపై ప్రభావం బలంగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం ద్వారా మన జీవితంలో చాలా మటుకు మార్పులు చేర్పులు జరుగుతాయి. అందుకని ఈ 4 గ్రహాల యొక్క కదలికని తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో గోచారం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలోనే కాదు, మీకు ఇంటర్నెట్లో దొరికే ఏ వీడియోలో అన్నా గోచారం మాత్రమే చెప్తారు. ఎవరు కూడా మీ సొంత జాతకాన్ని ఎవరు చెప్పరు. మీ సొంత జాతకం నిమిత్తం కావాలంటే అది పూర్తిగా మీ జాతక విశ్లేషణ చేసినప్పుడే తెలుస్తుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. ప్రతి మానవుడికి గోచారం ప్రభావం 30% నుంచి 40% మాత్రమే ఉంటుంది. మిగతా 60% కూడా మీ పూర్తి సొంత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ గోచార ప్రభావం వల్ల తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనగా, తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, వ్యయం కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ ఆదాయం ఎలా అయితే పెరుగుతుందో వ్యయం కూడా అలానే పెరుగుతుంది. ఆ వ్యయం కూడా ప్రత్యేకించి విలువైన వస్తువుల్ని అనగా లగ్జరీ ప్రొడక్ట్స్ని కొంటారు. మీ ధనాన్ని, మూలధనాన్ని అనగా మీరు దాచుకున్న డబ్బులు కానీ మీ సేవింగ్స్ ఇవన్నిటిని ఉపయోగించి ఖరీదైన వస్తువుల్ని కొనడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ ఆరోగ్యపరమైన చిన్న చిన్న సమస్యలు తులారాశి వారు ఈ సంవత్సరం చూస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు అనగా ప్రత్యేకించి జాయింట్స్, స్కిన్, డైజెషన్ ఈ 3 విషయాల్లోనే తులారాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. మినహా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. తులారాశి వారికి వ్యాపారం, ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళ సంపద పెరుగుతుంది. ఆర్థిక లాభాలను చూస్తారు. తులారాశి వారికి ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాల్లో కాంపిటేటర్స్గా భావిస్తున్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం పోటీ పడి పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆఖరికి పైచేయి సాధిస్తారు, కానీ కష్టసాధ్యమైన పరిస్థితులతో పైచేయిని సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా తులారాశి వారికి పని అనుకూలత ఎక్కువగా ఉంది. అంటే లాభాలు ఎలా అయితే ఉంటాయో పని చేయవలసిన గంటలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు. తద్వారా కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు వ్యాపార నిమిత్తం చూస్తారు. ఆర్థిక లాభాలు చాలా బలంగా ఉంటాయి. ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ప్రత్యేకించి ఖర్చు అంతా కూడా లగ్జరీ ప్రొడక్ట్స్ మీద, శుభకార్యాల మీదే చేస్తారు. తద్వారా వీళ్ళకి అనుకూలతనే చెప్పవచ్చు. తులారాశి వారికి ఒక విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి. అది గర్భం దాల్చిన స్త్రీలు. పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల ఈ గర్భం దాల్చిన స్త్రీలకి కొంత సమస్యలు వస్తాయి. ప్రత్యేకించి IVF ట్రీట్మెంట్ వంటివి ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు. ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అమ్మవారి ఆరాధన చేయడం, వెండి వస్తువులతో మంచినీరు తాగడం కానీ, ఆహారం తినడం కానీ చేయడం ద్వారా రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకా మరింత అనుకూలత రాహువు దగ్గర నుంచి పొందాలనుకున్నప్పుడు ఈ వెండి ఏనుగుని వీళ్ళు డబ్బులు, బంగారం ఎక్కడైతే నిల్వ చేస్తారో అక్కడ వెండి ఏనుగుని పెడితే గనక ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. అప్పుడు సంతానానికి సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా కాన్పు జరుగుతుంది. తులారాశి వారికి ప్రేమ వ్యవహారం విషయంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి, పెళ్లి వరకు దారితీస్తాయి. పెద్దల చేత ఒప్పించబడి కళ్యాణం కూడా చేసుకోవడానికి అనుకూలత బాగా ఎక్కువగా ఉంది. తులారాశి వారు శ్రద్ధ పెట్టాల్సిన విషయాలు ఏమనగా, మొదటిది ఖర్చుల విషయంలో ఒకటి కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలి. రెండోది దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల ఉదర సంబంధితమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇండైజెషన్ వంటివి అవి మినహా తులారాశి వారికి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరం లేవు. తులారాశి వారి చేసుకోవాల్సిన పరిహారాలు నిత్యం అవకాశం ఉన్నప్పుడల్లా వారానికి ఒకసారన్నా 3 కుక్కలకు తక్కువ కాకుండా ఆహారం పెట్టడం,
దాంతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం, వెండి వస్తువుల్ని వాడడం, వెండి వస్తువుల్ని దగ్గర పెట్టుకోవడం, అంటే వెండి చైన్ వేసుకోవడం కానీ, వెండి ఉంగరాలు పెట్టుకోవడం కానీ చేయడం వల్ల తులారాశి వారు అత్యంత అనుకూలమైన ఫలితాలని పొందుతారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద ఇచ్చిన నెంబర్కి సంప్రదించవచ్చు. మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.